కరీంనగర్ జిల్లా రైతులకు ఈ ఖరీఫ్లోనూ ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారుల ప్రణాళికలు కాగితాలకే పరిమితమవుతుండగా క్షేత్రస్థాయిలో సమస్యలు తిష్టవేశాయి. విత్తనాల కొరత, నకిలీల బెడద రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖరీఫ్ కు గడువు సమీపిస్తుంటే కరీంనగర్ జిల్లా అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ లో 5.40 లక్షల హెక్టార్లలో పంట సాగవుతుండగా అత్యధికంగా 2.44 లక్షల హెక్టార్లలో పత్తి పండిస్తారు. అధికారుల లెక్కల ప్రకారం ఎకరాకు 1 చొప్పున 7.75 లక్షల పత్తి విత్తనాల సంచులు అవసరమవుతాయి. 10 లక్షల సంచులు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అన్నదాతలు మాత్రం నాన్ బీటీ విత్తనాల వాడకానికి ఇష్టపడడం లేదు. బీటీ విత్తనాలు ఎకరాకు 1.5 నుంచి 2 ప్యాకెట్లు అవసరమవుతాయి. ఈ లెక్కన 13 లక్షల సంచుల వినియోగం ఉంటుంది. మహారాష్ట్రలో సంచి పత్తి విత్తనాలు 1100 నుంచి 1200 రూపాయలకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు 2000 నుంచి 2500 వరకు విక్రయిస్తూ అన్నదాతను నిలువు దోపిడీ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు తీసుకొచ్చి ఈ కరీంనగర్ జిల్లాలో విచ్చలవిడిగా అమ్మడానికి వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న ఏజెంట్లు కానీ ఎక్కువగా మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ నకిలీ విత్తనాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. కంపెనీ విత్తనాలు, మంచి నాణ్యమైన విత్తనాలు ఎంతవరకు స్టాక్ ఉన్నది, దీన్ని మండలాల వారీగా ఎంత సప్లై చేయగలుగుతారు అనేది వరకు ఇంకా సమాచారం ఇవ్వలేదు. అధికారుల ప్రణాళిక లోపంతో గతేడాది విత్తన పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. వ్యాపారులు కొన్ని రకాల విత్తనాలు మంచివని ప్రచారం చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈసారి విత్తనాల పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్ ఉన్న రకాలను ఎప్పుడు పంపిణీ చేయాలి, ఎలా సరఫరా చేయాలనే అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గతిలేని పరిస్థితుల్లో రైతులు దళారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. తనఖీ అధికారులు ఇప్పటికైనా ఈ యొక్క దుకాణదారులల్లా మొత్తం విత్తనాలది ఈ స్టాక్ ఎంత ఉన్నది, విత్తనాలు ఎటువంటి తనిఖీలు చేసి వాళ్ళ ప్రతి దుకాణం కూడా కరీంనగర్ జిల్లాలో పడ తనిఖీలు చేసి వాళ్ళ యొక్క డ్యూటీ ఆ తనిఖీలు చేసినట్టయితే నకిలీ విత్తనాలకు స్థానం ఉండదని అధికారులు స్పందించి నాణ్యమైన విత్తనాలను పూర్తి స్థాయిలో పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.